కార్టిలేజ్ అనేది దాదాపు 8 to 10 mm కార్టిలేజ్ థిక్నెస్ మనకి మోకాల్లో ఉంటుంది. సార్ కార్టిలేజ్ బాగాలేకపోతే ఏమవుతుంది సార్? కార్టిలేజ్ బాగాలేదనుకోండి, ఇప్పుడు మీకు బండిలో షాక్ అబ్జర్వర్ పోయిందంటే మీకు బండికి దెబ్బ తగులుతుంది. కార్టిలేజ్ బాగాలేదనుకోండి, బాడీ కూడా దెబ్బ తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ జాయింట్ స్పెషలిస్ట్, కరెక్ట్. ఎక్కువ నీ రిప్లేస్మెంట్స్ ఎక్కువ చేస్తుంటా, హిప్ రిప్లేస్మెంట్స్ ఎక్కువ చేస్తుంటా. రైట్. మనకి కార్టిలేజ్ అనేది దాదాపు 8 to 10 mm కార్టిలేజ్ థిక్నెస్ మనకి మోకాల్లో ఉంటుంది. రైట్. ఇట్ యాక్ట్స్ లైక్ షాక్ అబ్జర్వర్. రైట్. ఎప్పుడైతే మనకు ఆ కార్టిలేజ్ అరిగిపోతుందో జాయింట్ కూడా అరిగిపోతుంది. రైట్. దాంతో మనకి జాయింట్ అనేది మెకానికల్ థింగ్ ఇన్ ద బాడీ. మనకి జాయింట్లో మూవ్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే మనకి మూవ్మెంట్ లేదో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మనకి ఇంటర్ రిలేటెడ్. రైట్. సో వాటర్తో ఆర్థరైటిస్ వస్తుందా, వాటర్ తాగకపోతే ఆర్థరైటిస్ వస్తుందని కొంతమంది అడగచ్చు, నన్ను రైట్, ప్రశ్నించవచ్చు. ఏంటి సార్ మీరు ఆర్థరైటిస్ అంటున్నారు, ఒకేసారి ఆర్థరైటిస్కి వెళ్ళిపోయారని చెప్పి. కానీ మనకి బేసిక్ ఎక్కడి నుంచి మనకి ఫస్ట్ ఇనీషియల్గా బేసిక్ మనం కరెక్ట్ చేయకపోతే అది క్రానిక్గా తయారవుతుంది. రైట్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.